పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్కు మెసేజ్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి. మధ్యాహ్న సమయము నిద్రపోతుంటారు కొంతమంది, లేచి వాక్యం వినమని చెప్పండి. ఎందుకంటే దేవుడు ఉద్ధరించే దేవుడుగా మనం చూస్తున్నాము. అవును ప్రియులారా, శత్రువుల చేతుల నుంచి కూడా మనల్ని ఉద్ధరించాడు పోయిన ఎపిసోడ్లో కదా. ఈ వాక్యం కూడా ఈసారి కూడా మరి దేవుడు ఏం మాట్లాడతాడో మనం విందాము. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. సుచిత్ర రేగల్, సుజాత మోసెస్, వాళ్ళ ఇరువురికి కుటుంబానికి మరి దేవుడు చక్కటి సంతానం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అని ప్రార్థిస్తాము. వాళ్ళ నాన్నగారు కూడా స్వస్థత కావాలి. అంతేకాదు చెల్లి కుటుంబాన్ని కూడా పరిపూర్ణంగా దీవించాలని ఇరు కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి దీవించునుగాక. అరుణ ప్రభాకర్ రావు గారు కుమార్తె అమూల్య గర్భఫలం కావాలి, ప్రార్థిస్తాము. మీరు చేయండి. వాళ్ళ కుమారుడికి వివాహం కావాలి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబానికి నా నిండు వందనాలు, హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. లావణ్య ప్రవీణ్, లావణ్యకు గర్భఫలం కావాలి, కుమార్తె తల్లిదండ్రులు మాణికలరావు సంపత్ సహోదరి, భర్త ప్రవీణ్, అత్తగారు కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా రక్షణలో రావాలని, ఆ బిడ్డకు గర్భఫలం కావాలని ప్రార్థిస్తాము. మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవిస్తాడు. అలాగే విశాలాక్షి సహోదరి, ఆ సహోదరి కూడా నేను 2 వందనాలు. వాళ్ళ కుమారుడు ప్రియదర్శిని శ్వేత, వాళ్ళకొక బాబు. అలాగే మనోహర్ పెద్ద బాబు, లావణ్య కుటుంబం సహోదరి కూడా
నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. భువన దినకర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళ పిల్లల విషయంలో గొప్ప కార్యం చేయాలని, జాబ్ రావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ షాపు కొరకు కూడా ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నిండు దీవెనలు. వాక్యభాగం వెళ్దాము. కీర్తనలు 20వ అధ్యాయము 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ నామం ఉద్ధరిస్తుంది అని చూసి అక్కడ శత్రువు నుంచి ఉద్ధరిస్తాడు. గత వారంలో పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సీయోనులో నుండి నేను ఆదుకొనుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. జీవాధిపతి దేవా, వాక్యమైన కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన వాక్యం వివరించే యోగ్యత నాకు లేదు నాన్న. మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా, వినువారికి మేలు కలిగినట్లుగా, సహాయపడిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం చేయమని, మీరే మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో సహాయం కోరి అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆపత్తు కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. మరి మామూలుగా కీర్తనలు 50:15లో ఆపత్తు కాలంలో మొరపెట్టు, నేను మరు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను, నువ్వు నాకేం చేయాలా, నా నామాన్ని మహిమపరచు చెప్పాడు. తర్వాత నన్ను మహిమపరచెదవు, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్తు కాలమందు నిన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా ఆపత్తు కాలమందు ఉత్తరం ఇస్తాడు దేవుడు. ఉత్తరం ఇచ్చునుగాక అని చెప్తున్నాడు దావీదు. ఇక్కడ కూడా ఆపత్తు కాలమున నిన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంతే కదా. దేవుడు ప్రార్థన చేసి మనల్ని విడిపిస్తే ఏం చేస్తాం? మనం మహిమపరచాలి, ఘనపరచాలి. 105 కీర్తనలు అదే ఉంది. జనుల మధ్యలో నిన్ను ప్రకటిస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను అని చక్కగా చెప్తాడు 105 కీర్తనలో. పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవా యందు వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అంతేకాదు, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్య కార్యాన్ని గురించి సంభాషణ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఆపత్తు కాలంలో మొరపెట్టాలా కదా. మనము 50 అధ్యాయము 15వ వచనం కదా మనం చదువుకున్నాము. 81 అధ్యాయము 7వ వచనం. ఆపత్తు కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఇక్కడ దావీదు చూడండి, ఆసాపు రాజు ఇది. ఆపత్తు కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని అని ఉంది. మరి నిజంగానే కదా. ఆపత్తు కాలంలో ఎలాంటి ఆపత్తు కాలము అని మనం చూసినట్లయితే ప్రియులారా, నాకైతే ఎస్తర్ గ్రంథము జ్ఞాపకం వచ్చింది. ఎంత ఆపతంటే 4:15లో అప్పుడు ఎస్తరు మత్తిగైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి శూషనందు కనపడి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను, నేను రాజు నొద్దకు ప్రవేశించదను, నేను నశించదను. అటువలనే మొర్తికై బయలుదేరి ఎస్తరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించెను. ప్రియులారా, ఎస్తరు యూదురాలు, కానీ అక్కడ ఒక కుట్ర ఉంది. ఆమాను రాజు పక్కన ఉంటాడు, ఆయన శత్రువు సాతాను ప్రవేశించింది. మొర్తికై యూదుడు, ఎవ్వరికి నమస్కరించడు, ఎందుకంటే సాగిల పడకూడదు దేవునికి తప్ప.
తండ్రికి తప్ప. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. అపవాది దగ్గర దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు సాగిలపడు, లోకమంతా మహిమను చూపించి అన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది. కానీ ప్రభు అన్నాడు, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయనకు తప్ప మరి ఎవ్వరికీ సాగిలా పడకూడదు, అప్పాలపో సాతానా అని చెప్పాడు దేవుడు. అదేవిధంగా ఇక్కడ కూడా యూదుడు కాబట్టి సాగిల పడలేదు. రాజు పక్కన ఉంటే పెద్ద అధికారా కదా, రాజు పక్కన ఉంటాడు అంతే. అతను రాజు కాదు, అధికారి కాదు. అంత మాత్రాన్ని మనం నమస్కరించాలా, సాగిల పడాలా? లేదు, దేవునికే లోబడాలి. కనుక ప్రియులారా, ఇక్కడ ఏం జరిగింది? సాగిల పడలే, అందరూ సాగిల పడుతున్నారు బయట వస్తూ ఉంటే. ఆమాను ఈయన మొత్తికై చేయలేదు, కసి పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు, తినెట్టలా చంపాలి, ఉరికొయ్యి కూడా చేసి పెట్టేశాడు. చేసి పెట్టి రాజు దగ్గరికి వస్తే రాజు ఆ రోజు ఎందుకో రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఒక గ్రంథం తీసుకున్నాడు. ఆయనకి ఎవరెవరు హెల్ప్ చేశారో అదంతా చదువుతూ వస్తున్నాడు. అట్లా వాళ్లకు సన్మానం చేస్తారు, సత్కరిస్తూ ఉంటారు. కానీ ఒకరోజు ఎవరో చేశారు కానీ సన్మానం చేయలేదు. అది ఎవరని చూస్తే మొర్దెకై యూదుడు. ఎవరో చంపాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళని పట్టించాడు రాజు చంపడానికి. 2 వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే అవును దూరంగా ఉంటాడు, రాజుకు దూరంగా ఉంటాడు మొర్దెకై. ఆమె దగ్గర ఉంటాడు. అందుకే అందరూ సాగిల పడతారు, భయపడతారు. రాజుకి ఏమైనా చెప్పేస్తాడని, లేకపోతే రాజు మనకు ఏమైనా చేయాలని అట్లా ఆలోచనతో చెప్తూ ఉంటారు. అవును ప్రియులారా, అంత ఇదిగా చేస్తూ ఉంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎంతగా అంటే ప్రియులారా, ఆ మంత్రి రాజు దగ్గరికి పంపే లోపల ఈమె ఉపవాసం బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉంటాడు. కసి వల్ల ఇలా చేస్తాడు. అంత లోపల ఆ రాజు, అవును ఎవరో చేసుండారే, వాళ్ళకి ఎలాంటి సన్మానం చేయాలా ఆమాన్ అని అడుగుతాడు రాజు. ఇది తనకు మించి ఎవరిని చేయబోతాడు సన్మానము అని గొప్పగా అనుకొని రాజుకు ఎలా చేయాలో అలా చెయ్యాలా అని అన్నీ చెప్తాడు. ఉంగరం వేయాలి, వస్త్రం తొడిగించాలి, గుర్రం మీద కూర్చోబెట్టాలి, ఊరంతా తిప్పాలి అని చెప్తా ఉంటే నువ్వేది చెప్పావో అదే చెయ్యి మొర్దెకైకి. అబ్బా కృంగిపోయాడు. ఇక్కడ ఎస్తర్ ఏం చేసింది, మీరు పోయి ప్రార్థించండి, ఉపవాస ప్రార్థన చెయ్యండి, యూదులందరినీ చంపాలని కంకణం కట్టుకొని ఉన్నాడు అన్నప్పుడు ఆమె రాణి కదా, నా రాజుకు పోయి చెప్తానని అధికారం చెప్పలా. దేవుని మొట్టమొదట దేవుని సన్నిధిని వెతికింది ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దాయాదులు కూడా ఉపవాసం ఉన్నారు. ఎవ్వరు కానీ 3 రోజులు ఉండండి. ఒకవేళ న్యాయ పద్ధతి కాకపోయినా నేను ప్రవేశించటం, రాజు పిలవంది లోపల వెళ్ళకూడదు, వెళితే మరణ శిక్షే, అయితే నేను నశించదను అని చెప్పి ఆ మట్టు వలే మొర్దెకై చేశాడు. వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత రాజుని పిలిచింది. రాజు గృహానికి వెళ్ళంగానే కర్ర చూపిన, నీకేం కావాలో అంటున్నాడు. ఎంత ఆనందం కదా, ఎంత సంతోషం, మా ఇంటికి రావాలి నీ విందుకు అన్నప్పుడు వచ్చాడు. నీతో కూడా ఆమను కూడా రావాలి. పొగ్గిపోయాడు ఆమను. అంతకుముందు రాజు చెప్పక మునుపు పిలిచింది. సరే, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళితే మీ ఉద్దేశం ఏమేమి, నీకే కోరిక ఏమని అంటాడు. రాజా, ఇట్లా నా జనాంగం అంతా చంపాలని రాజు ముద్ర వేసుకొని ఇదా చేస్తాను. ఎవరది అంటే, నీ దగ్గర ఉన్న ఆమానే అంటాడు. అంతే, చెప్పిన వెంటనే ఆమె వెళ్ళిపోయింది లోపలికి. గబగబా పరిగెత్తి ఆమెపై పాదం పట్టుకోవాలని పోయినాడు. మంచం మీద పడిపోయినాడు. రాజు చూసేశాడు. అంతే కోపం వచ్చింది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. కోపం వచ్చి పిలిచి నిన్ను ఉరి వేయండి అన్నాడు. అవును ప్రియులారా, ఏ ఉరికొయ్యి ఏది చేశాడో మొర్దెకై కొరకు
అదే ఆమానికి వేశారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఎవరు తవ్వినా కొంత అపాయము, బాధ అన్నీ కదా. 8వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తెరును యూదుడైన మొర్దెకైకిని ఈలాగ సెలవిచ్చెను, ఆమాని ఇంటిని ఎస్తెరును కిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. చూసారా ప్రియులారా, ఎవరి కొరకు చేశాడు? యూదుడు కొరకు, దేవుని బిడ్డ కొరకు. అన్యుడు విగ్రహారాధికుడు చేశాడు, కానీ అది ఎవరి మీద పడింది? అతనికే పడింది. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడను కూడా మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉగ్రతము దాన్ని ముద్రించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా ఎవరికి వచ్చారు? ఎవరికి ఇచ్చారు? రాజు ఎస్తెరుకి, మొర్దెకైకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ ఉరికొయ్యి ఆయన చేసింది ఈయన కోసం చేస్తే ఆయనకే ఉరి తీయబడింది అని చూస్తున్నాం ప్రియులారా. మరి అంతేకాదు 9వ అధ్యాయం 12లో కూడా ఆ రాణి అయిన ఎస్తెరుతో యూదులు షూషను కోట యందు 500 మందిని ఆమాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదవ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేది అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తెరు రాజైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినమున జరిగిన చొప్పున షూషనందును యూదులు రేపును చేయనట్లుగాను ఆమాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడునట్లుగాను సెలవీయబడెను. అలాగే చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. ఆమాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. దేవునికి స్తోత్రం. ఎవరిని నాశనం చేయాలనుకున్నారో ప్రియులారా, ఇది అపాయం కదా. యూదులందరూ మరణించాలి, ఎంత భయంకరమైన అపాయం. కానీ ఎస్తెరు ఎవరిని దర్శించింది? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి, నేను నశించినా పర్వాలేదు, రాజు ఎత్తుకు నేను వెళ్తాను ముందుగానే చెప్పలే, ప్రార్థించినాగా చెప్పింది. ప్రార్థన చేసిన తర్వాతనే వెళ్ళింది, విజయం పొందింది. కనుక తర్వాత ఏం జరిగింది? ఎక్కడ వాళ్ళు 4వ దినమందు కూడుకొని షూషనందు 300 మందిని చంపివేసిరి. చూసారా, వీళ్ళని చంపాలనుకుంటే రాజు ఏం చేశాడు? ఎస్తెరు అడిగిన కోరిక ప్రకారం వాళ్ళనే చంపించినాడు. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? పండుగలు చేసుకుంటూ ఉండారు, సంతోషంగా ఆనందంగా. ఇది ఉద్ధరించింది కాదా? అవును ప్రియులారా. 26వ వచనం. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను. ఆ పండుగ పేరు పూరిము అనబడును. పూరిము అను ఆ దినములు యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొని వారి మీదను ఇది యొక్క బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూర్ణిమ గురించి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞ దృఢపరచుటకు అభియములు కుమార్తెయను రాణి అయిన ఎస్తెరును
యూదుడైన మొర్తికేయును ఖండితముగా వ్రాయించిరి. రాణి అయిన ఎస్తరు యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాసం విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశం వారి అందరి మీదను ఒక బాధ్యతగా అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొని ప్రకారముగా ఆ పూరిమ అను పండుగ దినములు స్థిరపరచుటకు అప్పుడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములో ఉన్న యూదులందరికీ వారి క్షేమము కోరినట్టు విశ్వాసములను బట్టి మాటలు గల పత్రికలు పంపెను. బా చూసారా ప్రియులారా, ఎస్తరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూర్ణిమ సంగతులు స్థిరముగా గ్రంథములో వ్రాయబడెను. ఇంకా అంతే. ఎన్ని సంస్థలు చూసారా, 27 సంస్థానములలో ఉన్న యూదులందరికీ క్షేమం. వీళ్ళని యూదులందరినీ సంహరించి చంపాలని చూసిన ఆమాను వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు అందరూ నశించిరి, అందరూ వెళ్ళారు. కనుక ఆపత్తు కాలంలో మొరపెడితే ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా ప్రియులారా. మరి అంతేకాదు, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు హిజ్కియా, అది కూడా అపాయమే కదా, ఆపత్తే కదా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు చెప్పేశాడు. రాజు కదా, అవును ప్రియులారా, హిజ్కియా రాజు. పోయి చెప్పు. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా విగ్రహాలు పడగొట్టి అలా ఉన్న హిజ్కియాకు ఇప్పుడు రోగిగా ఉన్నాడు. కొన్ని అతిశయించాడు, గర్వించాడు, అందువల్లే వ్యాధి వచ్చింది. అది తెలియపరచడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి ప్రియులారా మరి దేవుడు అనుమతించాడు అని మనం ఇక్కడ చూస్తాం. అయితే దేవుడు బాగా చేయాలని ముందుగానే పంపాడు. ఆ ఇల్లు చక్కదిప్పుకోమను అంటే మరణమవుతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే ఇల్లు చక్కగా లేదు కాబట్టే రోగం వచ్చింది. ఇల్లు చక్కగా లేదు. దేవుడు ఇల్లు చూస్తాడు, హృదయాన్ని చూసే దేవుడు. 51 కీర్తనలు 6వ వచనం ప్రకారం అంతరంగ రహస్యములు ఎరిగిన దేవుడు అంతరంగ సత్యం కోరుకుంటాడు ప్రియులారా. కనుక అంతరంగంలో సత్యం కోరుతున్నాడు కాబట్టే మనం ఇక్కడ చూస్తున్నాము. దేవాది దేవుడు హిజ్కియాకు అలా చెప్పిన వెంటనే ఏం చేస్తాడంటే గోడ పక్క తిరిగి అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయంలో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటునో అంటే ఒకప్పుడు నడుచుకున్నావు కాబట్టే ఇప్పుడు దయ కలిగి ఇల్లు చక్క పెట్టుకొని చెప్పాడు. ఒకప్పుడు అలా నడుచుకున్నావు, ఒకప్పుడు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది. గర్వం దేవునికి దూరమైంది. అందుకే దేవుడు అలాగ ఉండకుండా ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. అవును ప్రియులారా, యోబు గ్రంథంలో 33:17 మనం చూస్తూ ఉంటాము. నేను అప్పుడప్పుడు ఆ మాటలు హెచ్చరికిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎదుక వ్యాధి వస్తుంది, రోగం వస్తుంది, సరి చేయడానికి దేవుని పిల్లల్ని సరిచేసి గోతిలోకి పోకుండా ఉండాలని దేవుడు చేస్తాడని మనకు తెలుసు. చూడండి 33:16-18 గోతికి పోకుండా వారిని కాపాడునట్లు అంటాడు. అందుకే హిజ్కియాకు ఇల్లు చెప్పాడు, ఒకప్పుడు ఉన్నావు ఇప్పుడు చక్క చేసుకో అని చెప్పినప్పుడు వెంటనే కన్నీరు కారుస్తాడు ప్రియులారా. కన్నీరు కార్చి జ్ఞాపకం చేసుకో ప్రభువా తండ్రి అని కన్నీళ్ళు విడిచిట యెహోవా ప్రార్థించాడు. కానీ వెంటనే దేవుడు ఆ కన్నీళ్లు తుడవడానికి వెంటనే వెళ్ళు అని 5వ వచనంలో, నీవు తిరిగి ఆ ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడు
దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. బాగు చేస్తానంటే నమ్మలేదు. అవును ప్రియులారా, మరణిస్తావంటే దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు. నువ్వు బాగవుతావు అంటే, ఎందుకంటే రోగట్టాడిది అంటే భావిగా మనం ఏమి అది కనపడదు కదా, అందుకని నమ్మలేదు. కాబట్టి అడిగాడు. అంటే నేను ఎలా నమ్మాలంటే 10 మెట్లు నీడ వెనక్కి వచ్చేయాలంట, ముందుకు వచ్చినవి. అలా అడిగాడు. అయితే నిజంగానే దేవుడు ఇప్పుడు అంజూరపు పండ్లు నరికి పెట్టు అని చెప్పాడు. ఒకవేళ నమ్మి ఉంటే ఆ అంజూరకాయ అవసరం లేదు. నమ్మి ఉంటే అప్పటికప్పుడు స్వస్థత కలిగి ఉండేవాడు. కాబట్టి ఆపత్తు కాలంలో మొరపెట్టినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు వాళ్ళని ఉద్ధరించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. 21లో కీర్తన 20లో కనుక కన్నీరు విడిచి చూశాడు. దేవుడు చూచే దేవుడు, ఆదుకొని ఉద్ధరించే దేవుడుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఆపత్తులు మొరపెట్టినప్పుడు ఉద్ధరిస్తాడు. పోయిన వారమేమో శత్రువు చేతుల నుంచి విడిపించి ఉద్ధరించాడు. కనుక దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఇలా ఉద్ధరిస్తూ ఆదుకొని ఆదరించే దేవుడు, సర్వ సృష్టికర్త, మానవ రూపంగా పుట్టి కల్వారు సిలువలో మన కొరకు త్యాగం చేసి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచి సాతాను చేతుల నుంచి విడిపించిన ప్రేమామూర్తి వాక్యములు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయనైనా. దయగల ప్రభా, ఆపత్తు కాలం మొరపెట్టు మరువుతరిస్తానన్నా ప్రభా. నాయన ఆపత్తు కాలంలో మరణకరమైన నాయనా తండ్రి, ఇదిగనైనా అసూయపరులు నాయనా తండ్రి, అలాగే నిందలు అవమానములు వేసినప్పుడు మరణకరం తండ్రి పత్రిక పంచినప్పుడు ఎస్తరు నాయన ఉపవాసం ఉండి ప్రార్థించింది. దాయదులు కూడా అందరూ చేశారు. నశించదనని ఆమె తెగించి ప్రార్థించుకున్నప్పుడు ఆపత్తు కాలంలో ప్రభా విడిపించావు రాజా. ఇస్కియా కూడా ఆపత్తు కాలం మరణకరమైనది, కానీ మొరపెట్టి కన్నీళ్లు చూశావు, విడిపించావు నాయన. అలాగే నాయన విడిపించే దేవుడు, కన్నీరు కార్చే దేవుడు, మా కొరకు కన్నీరు కార్చి మా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించావు రాజా. నీకు వందనాలు, స్తోత్రం. ఇలాంటి ఆపతులో మొరలో శత్రువు చేతిలో నాయన ఎంతమంది ఆపదలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. సక్కరించిన కుటుంబాలని ఆశీర్వదించండి నాయన. ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో హృదయాన్ని చూసే దేవుడు అయ్యా. వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి, వాళ్ళ అవసరతలన్నీ తీర్చండి, అక్కర్లు తీర్చండి నాయన. గర్భఫలం ఇవ్వండి, వివాహం జరిగించండి, ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. నాయన అనారోగ్యం ఉండవు, అడ్మిట్లో ఉండే బిడ్డల్ని నాయన ఇదిగో తండ్రి, రోగిగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. కోర్టు విషయంలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయనైనా. క్లినిక్ పెట్టుకున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయనా తండ్రి. జన్మదిన వాదన చేసుకున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయనా తండ్రి ఇదిగో నాయనా, ఎవరు అపాయములు ఉన్నారో వాళ్ళు మీరే ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి దీవించమని యేసు నామములో, శ్రేష్టమైన క్రీస్తు శక్తిగల నామములు స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక.